హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నేనైతే నిన్న ఈవినింగ్ 5:30కి బ్రిస్బెన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినా. సో అక్కడికి నా ఫ్రెండ్ వచ్చిండు రిసీవ్ చేసుకోవడానికి. ఇంకా కార్లో వాళ్ళ రూమ్ వరకు వచ్చేసినాం నిన్న నైట్. అండ్ ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లోనే ఉన్నా నేను. ఒక్కసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూపిస్తా చూడండి. సో ఇదైతే మేము ఉండే ఏరియా. అండ్ ఇక్కడ పక్కనే ఫ్యూయల్ స్టేషన్ ఉంది. ఆ ఫ్యూయల్ స్టేషన్ పక్కనే ఇది మన ఇల్లు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంటర్ అవ్వగానే పైనకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తే ఇదైతే హాల్. ఇది మా టీవీ. అండ్ ఇక్కడ ఒక మంచి లాన్ కూడా ఉంది. అండ్ ఇలా సైడ్కి వెళ్తే ఇక్కడ కిచెన్. ఇక్కడ చూడండి బ్యాక్ యార్డ్ ఎంత బాగుందో. ఈ బ్యాక్ యార్డ్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా స్పేషియస్గా ఉంది మంచిగా. అండ్ ఇది స్టోరేజ్ ఏరియా. ఇది వాష్రూమ్. అండ్ ఇదైతే మా బెడ్రూమ్స్. ఇవి చాలా గందరగోళంగా ఉంటాయి, ఏమనుకోకండి, ఎందుకంటే బ్యాచిలర్స్ రూమ్ కదా. సో ఇల్లు అయితే చూసారుగా, ఇది ఫస్ట్ ఫ్లోర్. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మొత్తం గరేజ్ ఉంటుంది. ఇక్కడ నా ఫ్రెండ్ గారు అయితే ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారనమాట. సో ఇప్పుడే వాడు కాల్ చేశాడు అక్కడికి రమ్మని. సో నేను కూడా అక్కడికి ఇప్పుడు వెళ్తున్నా. చలో లెట్స్ గో. సో ఇదైతే గ్యాస్ స్టేషన్ ఇక్కడ ఉంది. మా రూమ్ పక్కనే ఉంది. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ అన్ని డ్రింక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. హే హాయ్ బ్రో. తనైతే మాకు తెలిసిన ఆయన అనమాట. ఇక్కడ గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఒక సిమ్ తీసుకోవడానికి వచ్చినా నేను. సో ఇదే ఆ సిమ్. అండ్ అట్లనే మా ఫ్రెండ్ గారు కొన్ని స్నాక్స్ తీసుకురమ్మంటే వాడి కోసం అయితే తీసుకెళ్తున్నా. సో లెట్స్ గో టు హిజ్ రెస్టారెంట్. సో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తున్నా. సో మా ఇంటి నుంచి అయితే వాకేబుల్ డిస్టెన్సే అంట. వాడు లొకేషన్ పెట్టిండు, వెళ్తున్నా నేనైతే. సో అక్కడ ఒక ఫ్యూయల్ స్టేషన్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్యూయల్ స్టేషన్ పక్కనే అనమాట మన రెస్టారెంట్. సో ఇప్పుడు నేనైతే రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి. వెహికల్స్ మాత్రం జిప్ అని వస్తూనే ఉన్నాయి. ఫైనల్గా రోడ్ అయితే క్రాస్ చేసేసిన. చూద్దాం మనోడు ఏం చేస్తున్నాడు. సో ఇక్కడ గ్యాస్ స్టేషన్ ఉంది.
ఇక్కడ కనిపిస్తుంది కదా విత్కాట్ సీ ఫుడ్ అండ్ పిజ్జా అని, ఇదే మన రెస్టారెంట్ అయితే. అండ్ ఇదే ఆడ కారు. ఫ్రెష్ పిజ్జా, ఫిష్ అండ్ చిప్స్ అంట. ఇదే మన సెటప్. మనోడు ఇక్కడ బర్గర్ చేస్తున్నాడు, ఒకసారి చూద్దాం. బర్గర్ కింగ్. సో అట్లా మా వాళ్ళ రెస్టారెంట్ అంతా చూసిన తర్వాత ఇక్కడ తూంబా అనే సిటీకి వెళ్తున్నాము రెస్టారెంట్ నుంచి. సో ఇక మా ఫ్రెండ్ గారు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. సో వెళ్ళేటప్పుడు ఈ రోడ్ చాలా బాగుంటుంది, వ్యూస్ చాలా బాగుంటాయి అని చెప్పిండు వీడు. అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పి నేనైతే వ్లాగ్ చేస్తున్నా. ఫైనలీ టూంబాకి అయితే వచ్చేసినాం. ఇది టూంబా సిటీలో మెయిన్ స్ట్రీట్ అంట. చూద్దాం. అట్లా టూంబా సిటీకి వెళ్ళి ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాము అండ్ రిటర్న్ అయితే అవుతున్నాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా వ్యూస్ చాలా బాగుంటాయని అన్నాడు మా వాడు. ఒకసారి చూపిస్తా చూడండి మీకు కూడా.